పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హే మీనాక్షి, మన ఇంటి దగ్గర పార్క్ ఉందిగా, ఎక్కడ వాకింగ్ చేస్తున్నావు? రే వెదవా, ప్రదక్షిణాలు చేస్తున్నాను రా, కళ్ళు పోతాయి. రా వచ్చి స్వామికి స్వారీ చెప్పి లెంపలేసుకో. ఎన్నాళ్ళు రా ఇలా మారవా? ఇంకా పెళ్లి కాని చేసుకుంటే మంచి మెడిటేషన్ చేసే అమ్మాయిని చూసి చేసుకో, లేదంటే ఇరిటేషన్ వచ్చి వదిలేస్తుంది. ఎవరో ఎందుకు, నువ్వే ప్రాక్టీస్ అయ్యి మెడిటేషన్. ఏంట్రా లవ్వు గివ్వు అని ట్విస్ట్లేమి ఇవ్వవు కదా, నేను ఆల్రెడీ లవ్లో ఉన్నా. హే లైట్ తీసుకో, సరదాగా అన్నాలే కానీ ఎవడాడు? చెప్తాలే పదా, మమ్మల్ని కలిపేది నువ్వే కదా, నీకు చెప్పక ఎవరికి చెప్తా? ప్రేమని ప్రేమగా చూసుకోకపోతే ప్రేమని ప్రేమగా చూసుకున్న ప్రేమ పగలా మారుతుంది. నా కథలోనూ అదే జరిగింది. సారీ మీనాక్షి. హలో, ఎవరు ఫోన్ చేశారా? అవును, నేనే చేశా, వార్నింగ్ ఇద్దామని. వార్నింగా? నైస్. ఏంటది? సాయంత్రం 5ంటికి నేను చంపేస్తున్నా. కొంచెం ఓవరనిపించట్లా? అవును, నేను కాస్త హైపర్, అయినా చంపితే చస్తావుగా. ఎవర్రా నువ్వు? పొద్దున్నే ఫోన్ పెట్టే. మీనాక్షి ఫ్రెండ్ని. బుజ్జి? నేను తెలుసా? కొంచెం తెలుసు, మీనాక్షి చెప్పింది. నా గురించి చెప్పినప్పుడు నేను ఎలా అంటున్నా చెప్పలేదా? బాస్, అసలు ఏం జరిగిందంటే, హలో బాస్, బాస్, మీనాక్షి ఎక్కడ్రా? ఎక్కడికి రా అడవిడి? సైలెంట్ ఉండరా.
హలో భయ్యా. ఈ తిరుగుడేంటి, ఈ సిట్టింగ్ పొజిషన్ ఏంటి, యాడికి రా పొద్దు నుంచి తిప్పుతున్నావు? మొన్న మధ్య బోర్ కొట్టి పార్క్కి వెళ్ళా. అక్కడ మ్యాజిక్ జరిగింది. సమాజాన్ని ఉద్ధరించే పనిలో పడి ఒక అందమైన అమ్మాయి అలా నడిచొస్తూ ఉంది. పూరి సినిమాలో హీరోయిన్లా హార్ట్ లాక్ అయిపోయింది. అలా చూస్తూ ఉండిపోయా. Help to orphans, sir. Thank you. Help to orphans, sir. Thank you. నెక్స్ట్ నేనే. వస్తుందలా ఏదో తెలియని పెయిన్, కానీ నన్ను చూడలా. అటేటో చూస్తూ వెళ్తుంది. చేసేదేం లేదు, పరిగెత్తి ఎదురుగా రావాలి, కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలా. Help to orphans, sir. Thank you. 1 minute. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు కదూ. ఉంటే ఇద్దరు కలిసి వచ్చేవారు కదా. మీకు నాలాంటి అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా వస్తుంది. బాయ్. మరి తర్వాత ఏముంది, రొటీనే కదా. వెళ్తూనే ఉన్నా వెనకాలే. కాసేపు అలా అలా వెళ్ళాక ఏదో గిల్టీ ఫీలింగ్. మరీ బాగుండదని ఆగిపోయా. నన్ను చూసిందనుకుంటా, నవ్వింది. వెనక్కి తిరగలేదులే, కానీ పార్క్ అంతా తిరుగుతూనే ఉంది, ఎవరూ లేకపోయినా. చివరిగా ఓ ఫ్లవర్ దగ్గర ఆగింది. ఆ ఫ్లవర్ అక్కడే ఉంది, కానీ నా ఫ్లవర్ మిస్ అయింది. మళ్ళీ వారం తర్వాత సడన్గా కనిపించింది. ఈసారి ఛాన్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నా. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలీదు, ఎక్స్ప్రెషన్ ఏంటో తెలీదు. భయమేసింది, అయినా చెప్పేశా, ఐ లవ్ యూ. 1 minute. నిజంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు, లవ్ ఎట్ 11th సైట్. 11th సైటా? మీకు నాలాంటి అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా వస్తుంది. నేనేదో మాట వరుసకి నాలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా దొరుకుతుందన్నాను. నువ్వు నిజంగా నన్నే గర్ల్ ఫ్రెండ్గా ఉండమంటే ఎలా? ఇట్ టూ మచ్ కదా. అయినా ఇలా ఏ గోలు లేకుండా నా వెనుక తిరిగే వాళ్ళంటే నాకు చిరాకు. బాగున్నాయి మాటలు, చాలా చాలా బాగున్నాయి.
అమ్మాయిలను పడేయడంలో బాగా ఎక్స్పర్ట్వే నువ్వు. అవును, పడిపోయా. ఐ హేట్ ఇట్. ఇంత ఈజీగానా? చిపోరా. నీకోసం ఇప్పుడు స్వయంవరం పెట్టాలా? స్వయంవరమే పెడతా. సక్సెస్ అవ్వు మరి. రేపు ఈవినింగ్ 5లోగా ప్రపోజ్ చేయి. బాయ్ బాయ్. కాస్త అందంగా ఉంటే చాలు, చెట్ల మంచి దగ్గరే. ఓకేరా, అడ్రస్ తెలియకుండా ఎలా ఎత్తుకుతావు? నిన్న తను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తన ఫోన్తో నాకు మిస్డ్ కాల్ ఇచ్చుకున్నా. తను లాక్ అయిపోవడం నాకు లక్ అయింది. మార్నింగ్ వెళ్ళింది ఫ్రెండ్ కోసం. వాడు లేడు, ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పాడు. అంత ఈజీనారా అడ్రస్ కనుక్కోవడం? వాడు కాల్ సెంటర్లో మేనేజర్ రా. నంబర్ వాళ్ళ కంపెనీది కాదు, కానీ అడ్రస్ పంపాడు. ఇప్పుడు అడ్రస్ కోసమే తిరిగేది మనం. పద టైం లేదు రే. రే అడ్రస్ దొరికింది. లాక్ వేసిందిరా. రేయ్, తను గేమ్ ఆడుతుందిరా నీతో. గేమ్ అని ముందే చెప్పింది కదరా. ఏం చేయాలి? చోటు. రేయ్ కొడతారా బాబు, తొందరగా రారా బాబు. కుక్క మీద లెటర్ కట్టిందిరా. బీచ్కి రా, కలుద్దాం. బీచ్కా? హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? పదరా రే. రే ఆగరా బాబు. బీచ్కి వెళ్ళాలంటే విశాఖపట్నం విమానం వేసుకొని వెళ్ళాలి. టైం 4:20 అయిందిరా. ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేం. ఓ, బీచ్ అంటే నెక్లెస్ రోడా. బుర్రా బాగుందిరా. వీడెక్కడున్నాడో ఏమో. టైం 10 నిమిషాలే ఉంది. ఫోన్ నెంబర్తో అడ్రస్ దొరికిందో లేదు. అడ్రస్ దొరికినా లెటర్ దొరకాలి. నా పిచ్చి కానీ బీచ్ అని రాసా. ఒకవేళ ఇక్కడికి వచ్చిన నెక్లెస్ రోడ్ 4 కిలోమీటర్లు ఉంది. ఎటు తిరుగుతున్నాడో ఏమో. నంబర్ తీసుకున్న విధవ కాల్ చేయొచ్చుగా. బిల్డప్ కాకపోతే నేను కూడా చేయను. పర్లేదు, 5 కంటే 5 నిమిషాల ముందే వచ్చావు. 5 అయిందా? ప్రేమ కోసం ఒకరిని చంపాలనుకోవడంలో తప్పులేనప్పుడు అదే ప్రేమ కోసం అతను వదిలేయడంలో కూడా తప్పులేదు. ఏంటా మెసేజ్? అంత హ్యాపీగా ఉన్నావు? అప్పుడే మొదలెట్టావా ఎంక్వైరీలు? అంత పర్సనల్ అయితే ఏం చెప్పొద్దులే బాబు. ఏం లేదులే నాని. పొద్దున 8 తగిలాడు, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యాడులే. ఎనిమినా? ఎవరు? చెప్తాలే. అవును, నీ పేరేంటి? అడ్రస్ తెలుసుకున్నావు, పేరు తెలీదా? తెలుసు, నువ్వు చెప్తే బాగుంటుందని. హయాతి నందన్. మరి నీ పేరు? నా పేరు అంత స్టైలిష్ కాదులే గాని. చెప్పబోయ్. సతీష్.
రెడీ రెడీ. అదేమి మొహం దాచుకోకు మరి. ఓకే కంటిన్యూ చెప్పేసేయండి, టైం లేదు. ఇట్రా